హాయ్ ఏదేవి వరము నువ్వు ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే ఇంకా అంజలి అయితే వాళ్ళ తాతయ్యని వాళ్ళ అమ్మని వెతుక్కుంటా అయితే హైదరాబాద్ కి బస్సు అయితే ఎక్కుతుంది. ఇంకా మనీష్ ఉన్నాడు కదా, అదే వాళ్ళ బావ, ఎలా అయినా సరే వాళ్ళ తాతయ్య తీసుకురా అని చెప్పాడు కదా. ఇంకా ఆ ఉద్దేశంతో అమ్మాయి దగ్గరికి తను రావాలి అన్నప్పుడు ఆ అమ్మాయిని రాను పో అని చెప్పింది కదా. ఇంకా నేను వదలను, ఎలా అయినా సరే మా తాతయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి వెనకాలే వస్తుంటాడు. ఎవరు అడ్డగించినా సరే అమ్మాయి నా మరదలు అని చెప్పేసి అయితే వస్తుంటాడు. అలాగే ఇంకా బస్ ఎక్కేస్తుంది అమ్మాయి, ఎలా తప్పించుకొని బస్ ఎక్కేస్తుంది. బస్ ఎక్కించేసి ఇంకా రాసుకుంటా ఉంటుంది, ఒక డైరీ రాసుకుంటుంటుంది. ఫస్ట్ టైం నేను అమ్మని చూడడానికి అయితే నేనైతే వెళ్తున్నాను, నేను చూసిన వెంటనే అమ్మతో ఇలా మాట్లాడాలి, ఎందుకమ్మా నన్ను వదిలేసావు అని చెప్పేసి అడగాల అని చెప్పేసి అయితే డైరీ రాసుకుంటుంది. మనకి రిపీటెడ్ చూసాము అన్న ఫీల్ వస్తుంది. ఎందుకంటే అనాథాశ్రమంలో చెప్పింది కదా, నీకు అమ్మ ఉంది, ఫ్యామిలీ ఉంది అని చెప్పింది కదా. అంతా రిపీటెడ్ డైలాగ్స్, అవన్నీ అమ్మాయి తలుచుకుంటా ఉంటుంది. తలుచుకుంటే ఇంకా బస్సు ఎక్కిస్తున్నప్పుడు బస్సు ఎక్కడో ఆగిన వెంటనే వచ్చేసి ఇతను కూడా ఎక్కేస్తాడు, వాళ్ళ బావ కూడా ఎక్కేసి ఉంటాడు. కానీ ఎప్పుడు ఎక్కిందో తనకైతే తెలియదు అనమాట. ఇంకా అమ్మాయికి ఎక్కిళ్ళిపోతా ఉండేసరికి ఇంకా మంచినీళ్ళు కూడా తనే ఇస్తాడు. ఇంకా బస్సులో వాళ్ళకు కూడా మా మరదలే అని చెప్పి చెప్పుకుంటాడు. ఇంకా అందరూ సరదాగా నవ్వుకుంటా ఉంటారు. ఈ అమ్మాయి ఏమో ఇతను తప్పించుకొని తిరగాలని చెప్పి చూస్తా ఉంటుంది. ఇంకా వీళ్ళమ్మని చూపిస్తారనమాట. గీతాంజలి వచ్చేసి అన్నం తింటా ఉండేసరికి ఆమెకి పొరబోతుంది. ఎందుకంటే ఈ అమ్మాయి తలుచుకుంటా ఉండింది కదా, నువ్వు నా అమ్మని చూడడానికి వస్తున్నాను, ఫస్ట్ టైం చూసిన తర్వాత ఎందుకు వదిలేసావమ్మా అని అడగాలి కదా. ఆ మాట తలుచుకున్నప్పుడు ఆవిడకైతే ఎక్కిళ్ళు పోతా ఉంటాయి అనమాట. ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళైతే వాళ్ళ హస్బెండ్ ఉండి అంటారు, ఎవరు తలుచుకుంటున్నారు నిన్ను అనేసరికి, నన్ను ఎవరు తలుచుకుంటున్నారు అంటే నీ కన్న బిడ్డలు నేను తలుచుకుంటా ఉంటారు, వాళ్ళు ఎక్కువ ప్రేమగా ఉంటారు అని చెప్పేసి ఆయన అయితే మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఆ పిల్లలు కూడా వచ్చి, అవునమ్మా మీరంటే నాకు చాలా ఇష్టం, మేము తలుచుకుంటూ ఉంటాము అని చెప్పి అంటుంది. ఇంకా మనీష్కి ఇంకొక మరదలు ఉంది కదా, ఆ అమ్మాయి అయితే మనీష్ని లవ్ చేస్తుంది. ఆ అమ్మాయి కూడా ఇప్పుడు నా బావ నన్ను తలుచుకుంటా ఉంటాడో లేదో అని చెప్పేసి తను అనుకుంటా ఉంటుంది. ఇక్కడ ఈ అమ్మాయి కూడా పొరబోతుంది. ఎందుకంటే ఎవరు తలుచుకుంటా అన్నప్పుడు మనీష్ తలుచుకుంటున్నాడు కదా ఈ అమ్మాయిని, మనీష్ ఈ అమ్మాయి వెనకాల తిరుగుతా ఉన్నాడు కదా, అందుకే ఈ అమ్మాయి కూడా పొరబోతుంది. ఇంకా వెనకాలే ఉండి ఇదిగో వాటర్ తాగు అని చెప్పి వాటర్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా సగం ఊరు వచ్చేసినాకైతే ఇతనైతే దిగేస్తాడు అనమాట. అమ్మాయి అయితే దిగేస్తుంది. ఇంకా ఇతన్ని కూడా బస్సు డ్రైవర్ ఇంకా దిగేసాయి, మీ మరదలు కూడా దిగేస్తుంది అని చెప్పేసినాక దిగేస్తాడు. అప్పటికి కూడా అమ్మాయిని ఫాలో అవుతుంటే ఆ అమ్మాయి అక్కడ దాంకొని అయితే మొత్తానికి ఈ రోజు కాదు కానీ రేపటి ఎపిసోడ్ అయితే వాళ్ళ తాతయ్య ఇంటికి వెళ్తుంది. కొంచెం వాళ్ళ తాతయ్య కూడా ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏమ్రా మీరు హైదరాబాద్కి వచ్చారా అని అడిగితే, వచ్చేసాం తాతయ్య, కాకపోతే అమ్మాయి మిస్ అయింది అని చెప్పేసరికి ఆయన పాపం బీపీ డౌన్ అయిపోతుంటుంది కదా వాళ్ళ తాతయ్యకు కూడా. అయ్యో ఎటు పోయిందో ఏమో అనుకున్నప్పుడు రేపు ఇంటికి వస్తుంది. అందుకే ఆయన షాక్తో అని చెప్పి షాకుతో అయితే చూస్తాడు అనమాట. ఇంటికి వెళ్ళినాక వాళ్ళ వైఫ్ ను కూడా పరిచయం చేస్తాడు. అమ్మమ్మ అని పిలువు అని చెప్తాడు. ఇంకా ఈ రోజు అంతగా ఏమీ లేదు కానీ ముందర ఎపిసోడ్ లో స్టోరీ నడుస్తుంది అని అనుకుంటున్నాను. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.